ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అన్నారు. 10 ఏళ్లలో ప్రాజెక్టును గాలికి వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాదే తప్పు అంటున్నారంటూ ఫైర్ అయ్యారు. నీటిపారుదల శాఖను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావుదే అని ఉత్తమ్ ఆరోపించారు. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్ధపు మాటలు, ఒక గోబల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా, నా మామైనా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి ఆడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్టు కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదేవిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి.